పసిడి ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త. బంగారం ధర భారీగా తగ్గింది. పసిడి పడిపోవడం ఇది వరుసగా 4గో రోజు కావడం గమనార్హం. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లో కూడా పసిడి ధర పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా పడిపోయింది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 3,350 క్షీణించింది. దీంతో 54,680కి ధర పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 3,010 రూపాయల క్షీణతతో 50,130కి దిగొచ్చింది. పసిడి ధర తగ్గితే వెండి మాత్రం స్వల్పంగా పైకి కదిలింది. కేజీ వెండి ధర 50 రూపాయలు పెరిగింది. దీంతో 72,550 రూపాయలకు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ స్వల్పంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్కు 0.15% క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్కు $1,944కు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.15% తగ్గుదలతో $26.05కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.